శుభోదయం బాలలు. ఈ కథ పేరు కలిసి ఆహారం పంచుకుంటున్న యువరాణి ప్రెస్టీ. ప్రకాశవంతమైన సూర్యకాంతి రాజ్యంలో ఆర్యన్ రాజు, రాణి రిహా, మరియు చిన్న యువరాణి ప్రెస్టీ తమ భోజన సమయాన్ని ఇష్టపడ్డారు. కానీ ప్రెస్టీ తినడం కంటే, పంచుకోవడం కంటే ఎక్కువ ఇష్టపడింది. ఒక ఎండ మధ్యాహ్నం, క్వీన్ రిహా మెత్తని రొట్టె, ఆపిల్ ముక్కలు, చిన్న కేకులు, తీపి పండ్లు మరియు ప్రెస్టీ కోసం వెచ్చని పాలతో నిండిన పిక్నిక్ బుట్టను సిద్ధం చేసింది. రాజ తోటలో నీడనిచ్చే చెట్టు కింద ఆర్యన్ రాజు పెద్ద, రంగురంగుల చాపను పరిచాడు. బేబీ ప్రిన్సెస్ ప్రెస్టీ వారి మధ్య కూర్చుని, తన చిన్న చేతులను సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంది. అప్పుడే, వారు రాజభవన ద్వారాల అవతల ఏదో గమనించారు. గ్రామంలోని పిల్లల గుంపు నిశ్శబ్దంగా చూస్తూ ఉంది. వాళ్ళ బట్టలు సరళంగా ఉన్నాయి, కొంచెం సిగ్గుగా, కొంచెం ఆకలిగా కనిపించాయి. ప్రెస్టీ కూడా వాళ్ళని చూసింది. ఆమె తలను వంచి, చిన్న వేళ్లతో ఒక చిన్న బ్రెడ్ ముక్కను తీసుకొని పిల్లల వైపు చేయి చాచింది. దా దా అని ఆమె అరిచింది. రాణి రిహాకి వెంటనే అర్థమైంది. ఆమె పంచుకోవాలనుకుంటుంది. ఆర్యన్ రాజు ఆప్యాయంగా నవ్వాడు. అప్పుడు, వారిని లోపలికి ఆహ్వానిద్దాం. రాజభవన ద్వారాలు తెరుచుకున్నాయి. పిల్లలు నెమ్మదిగా తోటలోకి వచ్చారు. మొదట వారు భయపడినా, ప్రెస్టీ తన అత్యంత సంతోషకరమైన నవ్వుతో వారిని పలకరించింది. త్వరలోనే అందరూ కలిసి చాపమీద కూర్చున్నారు. రాణి రిహా పండ్లు పంచింది. ఆర్యన్ రాజు బ్రెడ్ మరియు కేకులు పంచాడు. ప్రెస్టీ తన పక్కన ఉన్న చిన్న పాపకు తన ఆపిల్ ముక్కలను ఇచ్చింది. ప్రెస్టీ తన చిన్ని చేతులతో పిల్లలకు తినిపించడానికి ప్రయత్నిస్తుంటే పిల్లలు నవ్వుకునేవారు. కొన్నిసార్లు ఆహారం తప్పిపోయి చాపమీద పడేసేవారు. ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ళందరూ కలిసి నవ్వుకున్నారు. నేను చేసిన మొదటి పిక్నిక్ ఇది, అని ఒక చిన్న అమ్మాయి అంది. ఆర్యన్ రాజు హృదయం నిండిపోయింది. ఇప్పటి నుండి, ఈ తోట విహారయాత్ర అందరికీ ఉంటుంది. అవి తింటున్నప్పుడు, పక్షులు వాటి పైన కిలకిలలాడాయి, పువ్వులు మెల్లగా ఊగుతున్నాయి, మరియు తోట గతంలో కంటే ప్రకాశవంతంగా అనిపించింది. ఎందుకంటే దయతో పంచుకున్న ఆహారం తియ్యగా ఉంటుంది. పిక్నిక్ ముగిసినప్పుడు, పిల్లలు పెద్ద చిరునవ్వులతో వీడ్కోలు పలికారు. ప్రెస్టీ తన చిన్న చేతిని వెనక్కి ఊపింది. ఆమె బుగ్గలు పండు మరియు ఆనందంతో నిండి ఉన్నాయి. ఆ సాయంత్రం, రాణి రిహా ప్రెస్టీని ముద్దు పెట్టుకుని, నువ్వు ఈ రోజు మాకు ఒక ముఖ్యమైన విషయానికి నేర్పించావు, అని అంది. ఆర్యన్ రాజు తల ఊపాడు. ఒక చిన్న చేయి చాలా గొప్ప దయను పంచగలదు. మరియు ఆ రోజు నుండి, ప్రతి వారం, రాజ తోట ఒక గొప్ప విహారయాత్రను నిర్వహించింది. అక్కడ రాజ్యంలోని పిల్లలందరూ స్వాగతం పలికారు. ఎందుకంటే బేబీ ప్రిన్సెస్ ప్రెస్టీ వారికి తినడంలో అత్యుత్తమ భాగం అని చూపించింది. దానిని ఇతరులతో పంచుకుంటున్నారు. ఎందుకంటే బేబీ ప్రిన్సెస్ ప్రెస్టీ వారికి తినడంలో అత్యుత్తమ భాగం, దానిని ఇతరులతో పంచుకోవడం అని చూపించింది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.